లేకపోయినా ఉన్నట్టే కలగాని ఇవన్నీ చేస్తున్నాను. ఈయన మీద రోజు రోజుకి పిచ్చి ప్రేమ బాగా ఎక్కువైపోతున్నాయండి. హలో కలెక్టర్ గారి ముద్దుల పెళ్ళామా, మస్తుగా ముస్తాబై ఎదురు చూస్తున్నావు. నీ మొగుడు కోసమా లేక నాలాంటి ఎంగం కుర్రవాడి కోసమా? హలో మిస్టర్ శవర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీలాంటి అందగత్తల పక్కన పెట్టుకుని మస్తు ఎంజాయ్ సైక వాడేమిటి ఎప్పుడు పోరాటం అంటూ మాకు ఎదురు తిరిగి ఏమేమో సీఎలు చూస్తున్నాడు. అలా చేయటానికి వాడికి ఎన్నో గుండెలు. నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఈ మాఫియా సామ్రాజ్యానికి గడగడలాడిస్తున్నా విజేంద్ర వర్మ, విజేంద్ర వర్మ తమ్ముడు గజేంద్ర వర్మ అని. ఇలాంటి పిచ్చి మాటలు కారు కుతలు కట్టిపెట్టి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వచ్చిన విషయం చెప్పు. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నీలాంటి రాక్షసిని అందగత్తిని తనని తీరు అనిపించాలని వచ్చా. కానీ నీ అన్నాన్ని చూసిన తర్వాత ముందుగా ఎంజాయ్ చేద్దామని అనుకున్నా. కానీ నీ మొగుడేమో సమస్యల మీద వ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తూ నాకు అడుగు అడుగునట్టు వస్తున్నాడు. అయినా కలెక్టర్ ఉద్యోగం చేసుకుని కమ్మన భార్య పిల్లలతో సుఖంగా ఉండతుందలా పోయి మాతోనే ఎటకారాడుతాడా? ఈ స్టార్ట్గా దమ్మున్న మగాడు మా దారికి అడ్డు వస్తే వాడు ఎవరైనా సరే అడ్డంగా మనకి వేస్తాం. రై, నా భర్త ఎవరనుకుంటున్నావురా? సింహం, నరసింహం లాంటి అడివాడు నా భర్త. నీలాంటి బురద పాములు బుసలు కొట్టినంత మాత్రాన ఆయనేం బెదిరిపోడు. నేను బుసలు కొట్టే బుసల పాములు కాదు, కోడి వేసే కోడి త్రాసు అది కానీ కరెక్ట్ గా డైరెక్ట్ గా కాటు వేస్తే సరిగ్గా కైలాసానికే పోతావు. నీలాంటి వాడి కోరల పీకి ఏకంగా కైలాసానికి పంపించే భద్రనేత్రుడురా నా భర్త. ఏమి చూసుకున్నా నీకు ఇంత ధైర్యం? వాడు వస్తాడనే నమ్మకమా లేక ఆడదానమనే ఆకారమా? ఏం చూసుకుని ఆడదే కదా ఏం చేస్తుందని బరితెగించి బలాత్కారం చేయాలని చూస్తూ ఊరుకొని కూర్చునే రోజులు పోయాయి. అలా చేసేవాడిని నాటి రోడ్డు మీదకి లాక్కొచ్చి కొద్దిగా ఒక కండగా నరకగల మారగలదురా ఆడది భద్రకాళిగా మారి నీ శిరస్సుని కూడా ఖండిస్తుంది. గుర్తుపెట్టుకో. కలవకుంటున్నావా కన్యాకుమారి? అయినా నీలాంటి అడదాన్ని కోరిక తీర్చుకోవడానికి వచ్చాను. కాటికి పంపే మాలాంటి కాల పిశాచి ఉన్నంత వరకు మమ్మల్ని ఎదిరించే దమ్ము ఈ సిటీలో ఎవరికి లేదు. అలా రాదు కూడా, రాను కూడా. రే, నువ్వు చావుకి ఎదురెళ్ళాలని బాగా ముచ్చట పడుతున్నావు. ఇక నిన్ను కాపాడటం భగవంతుడి వల్ల కూడా కాదు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడే ఆ సింహం ఎక్కడ? నాపై దాడి చేసే దమ్ములేక లోపల దాక్కుందా లేక బుజ్జుందా? రమ్మను రమ్మను ఆ సింహాన్ని సమాధి చేసి నీ శీలంతో చక్సాడుతా. రేయ్, నీలాంటి ఊరికొకళ్ళు మురిగినంత మాత్రాన పులి బెదిరిపోదు, సింహం గాండ్రించడం మానదు. అది ఒక్కసారి గాండ్రించడం మొదలు పెట్టిందంటే అరచి గోల చేసి గిలా గిలా కొట్టుకొని చేస్తావు. ఇప్పుడు నీ ప్రాణాలు ఏ సింహం వచ్చి కాపాడుతుందో, ఏ పులి వచ్చి రక్షిస్తుందో అది కూడా చూస్తా. ఈ శీలాన్ని ఇత్తడి చేసి నిన్ను అనుభవించిన తర్వాత ఏ సింహం వచ్చి కాపాడుతుందో ఇప్పుడు తేలిపోతుంది. దగ్గరికి రాకు. జాలి దయ చూపించే కనికరం వాళ్ళు కాదా మేము? 10 తలలు నరికే రావణాసులు ప్లీజ్ వద్దు, నా దగ్గర రాకు, నన్ను వదిలిపెట్టు ప్లీజ్. ఏమిటి ఏమిటి ఆ చూపు? సురక్షితలా ఉన్నావు. నీకు ఎంత ధైర్యం రా నా చేత మీద చెయ్యేస్తావా? నా చేత మీద చెయ్యేసా నీ చెయ్యిని ముక్కలుగా నరికేస్తాను రాసుకెళ్ళి. ఒక్కొక్క నిమిషం నా కళ్ళ ముందు ఉంటే నీ కాలు చదివిస్తాను. కబర్దా, వెళ్ళిపో వెళ్ళిపో. హలో కలెక్టర్, కొత్తగా వచ్చావు కదా, ఆ మాత్రం స్పీకుడు దూకుడు ఉంటుంది. అవన్నీ తగ్గించుకుని బ్రతికితే మంచిది. కాదుకూడదని ఎదిరిస్తే నా గురించి తెలుసుగా, తల వంచుకుంటే మంచిది, లేకపోతే తలకాయ తీసివేస్తాం. అందుకే నీ పిల్లని చెరని తెలుసుకోవాలని వచ్చాను. నువ్వు ఆడుకోవటానికి దోచుకోవటానికి ఇది ఏమైనా ఆటమనుకున్నావురా? మనకి జన్మిత్ర తల్లిరా. ఆ తల్లి చదువుకొస్తే నిన్ను దైవం దగించి వేస్తుందిరా, నేను నిలువున దగించి వేస్తుంది. ఆడుకుంటాం, అవసరమైతే ఆడుకుంటాం, అవసరమైతే ఒళ్ళకాడికి పంపిస్తాం. అడగడానికి వ్యవస్థని మాత్రం మాత్రానా నువ్వు జీడువైపోకు. లేదా నువ్వు కొన్ని మంచి పనులు చేసేవని మాత్రం అయ్యావనుకుంటున్నావా? అలాంటిది మా మృగాల జోలికి వస్తే ఎంతటి మహానుడైనా మట్టిలో 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 కలవాల్సిందే. నీలాంటి మృగాలకి పరిచయం చేయడానికి వచ్చిన వాడిరా. నువ్వు రాజకీయ నాయకుల కింద బతికే కుక్కవా, లేకపోతే వాళ్ళ కింద బతికే పొలవరా నువ్వు? ఈ రాష్ట్రమే గదగదలాడిపోతుందో, ఎవరు పేరు వింటే ఈ ప్రభుత్వ యంత్రాంగమే గడగడలాడిపోతారు. ఆ స్టేట్ కి ఈ స్టేట్ కి మైనవి దత్తానికి అధిపతి విజేంద్ర వర్మ పేరు విన్నావా? ఆ పేరు వింటేనే ప్రజల గుండెల్లో వణుకు పుడుతుంది. మేము కనిపిస్తే నీ హార్ట్ బీట్ కూడా గడ గడ కొట్టుకోవటం మొదలవుతుంది. ఎక్కడికి ఎందుకు వచ్చావు? హాస్పిటల్ గా ట్రీట్మెంట్ తీసుకో, బతికిపోతావు, లేదా పైకి పోతావు. కలెక్టర్ వచ్చి రాగానే
చేయించావు, మా వాళ్ళని అరెస్ట్ చేయించావు, అక్కడ మైనింగ్ తోపి మా వాళ్ళందరినీ బంధించావు. కానీ వాళ్ళ మీద దాడి చేయటము నీ శాస్త్రుడు అంటే ఆగడాన్ని ఎంతతో ఆపే. చెప్పు, నీకు ఎంత కావాలంత డబ్బు ఇస్తాను, అది తీసుకుని భార్యతో సుఖంగా వెళ్ళిపో. కాదుకూడదని వ్యతిరేకిస్తే నీ ప్రాణాలు కూడా మిగలవు. ఏయ్, ఏ కష్టపడి కలట చదువుకుంది, నువ్వు ఇచ్చే నోటికి కట్టే కాదురా. రే అసపద రాజకీయ నాయకులు, ఇలాంటి దుర్మార్గులు ఈ రాష్ట్రాన్ని దోచుకుతుంటున్నారు. ఇలాంటి వాళ్ళని బతకనివ్వను, అడ్డంగా నరికేస్తాను రా, నరికేస్తాను. మిస్టర్ కలెక్టర్, మట్టిని దోసుకోవడమే కాదు, మద్దతు చేయటం, ప్రజల రక్తాలు తాగడం కూడా మాకు తెలుసు. అడ్డు వస్తే నువ్వే కాదు, ఎవరినైనా అడ్డంగా నరికే శక్తి ఈ గజంలో వర్ణకు ఉంది. చూడు, నీ తలకాయలు తీసేసి నెల్లూరు ట్రంక్ రోడ్డులో వేలాడి తీస్తాను. నేను సూటు బూటు వేసుకున్నాను అనుకుంటున్నా. మేము ఒక్కసారి కోటి తీసి పక్కన పెట్టి జిషడై బడిలో దిగితే బ్రేక్ లేని బుల్లోజల్లాగా తొక్కుంటూ పోతాను. రైజా చూడను, టాపా బాటమని కూడా చూడను. ఎక్కున్నా వించి కూడా దొరకదా నా పడక. ఏమనుకుంటున్నావు? ఈ రౌడీ పులి ముందే రాజద్రం చేస్తున్నావు, రౌడీ తాండ్రం చేస్తున్నావు. ఆపో, లేకపోతే చచ్చిపోతావు. రేయనబ్బా, రేయండి నీ తలకాయ పుచ్చలాగా పొగుపోతుంది రా పులకాన్ రా కొడక. మళ్ళీ రేనంటావంటే నీ నాలుగు బయటలకి పోస్తా, నీ నరాలు కట్ చేస్తా. నీలాంటి సింహాలతో ఆటడుకున్న డెవిల్ రా నేను. ఈ టైం పట్టుకోవాలంటే నీ తొమ్మిది మరొకసారి మాట్లాడితే నీ బాడీ కూడా దొరకదు, గుర్తుపెట్టుకో. నీలాంటి బగాసులు బడేతో ఫుట్బాల్ ఆడుకున్నా బొబ్బలి ప్లేనరా నేను. మరోసారి ఈ పరిస్థితి అడుగు అడుగు చూసి కళ్ళు పెట్టి చూసినా మళ్ళీ సిద్ధంగా చేస్తున్నా నీ నరాలు పీకేస్తాను, నిన్ను అడ్డంగా నరికేస్తాను, నీ ముఠాన్ని లేకుండా చేస్తాను. నరబ్బాక నాలుక బయటికి ఎక్కువ వస్తా, నరాన్ని కట్ చేస్తా. ఏమనుకున్నావురా పులక నా కొడక? గట్టి కరబ్బాక, నేను బెదిరిపోతాను అనుకున్నావురా? నువ్వైతే బెదిరిపోయి పారిపోతాను అనుకుంటున్నావా? నన్ను రెచ్చగొడితే నీ బడితో ఫుట్బాల్ ఆడుకుంటాను, లేకపోతే కబడ్డీ ఆడుకుంటాను. నాకేం కాయలేదు, అసలు లేదు. పారిపో 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 మీరు వచ్చేస్తున్నా, ముక్కలుగా నరికి పారేస్తావు. మిస్టర్ రాజారావు, ఎక్కడి నుంచి వచ్చినారా నీకు ఈ ధైర్యం? ఎవరిని చూసుకుంటారా నీకు ఈ ధైర్యం? ఈ పల్నాటి గడ్డ మీద తల ఇస్తున్నావు, ఆ తల కూడా చేస్తాడు. అది నువ్వు తినే ఫుడ్ లో ఉంటుంది, ఇది నా బెడ్ లో ఉందిరా, బెడిపో. ఏమిటి నా దూకుడు, అంత దమ్ముగా మాట్లాడుతున్నావు? పేద రక్తమాతలతో మేడం నిధులు కట్టే మీరు పేద రక్తమాతలు దోచుకుని రాక్షసులు రా మీరు. మిమ్మల్ని ఒక్కరిని కూడా బతకనివ్వను రా, మిమ్మల్ని ఒక్కరిని కూడా బతకనివ్వను. నా కంటలో ప్రాణ బండంగా మిమ్మల్ని అడ్డుగా నరికేస్తాను రా, నరికేస్తా. రాజారావు, అనవసరంగా రాజేంద్రం చేసి ఎక్కువగా మాట్లాడుకో. చూడు,
గోరుతో పోయేదాన్ని గొడ్ల దాకా తెచ్చుకోవడం ఎందుకు? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. చూడు, నీకు 24 hours టైం ఇస్తున్నా. ఈ 24 hours లో నీ నిర్ణయం మార్చుకున్నావా సరే, లేదా 25వ గంట నీ ఉండవు. అలా నేను చంపకపోతే నేను దమ్మున్న గజేంద్ర వర్మన కాదు. మళ్ళీ రాకు. మళ్ళీ వస్తే నీ శవాన్ని నీ అన్న తీసుకెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిపో, వెళ్ళిపో. వస్తా, మళ్ళీ వస్తా. వచ్చిన తర్వాత ఈసారి ఇలా ఉండదు. నీ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఆ తర్వాత నీవు ఉండవు, నీ భార్య ఉండదు. చూసుకో. మళ్ళీ రాకు. మీరు కనుక సమయానికి రాకపోతే ఆ దుర్మార్గుడి చేతిలో నా జీవితం బలైపోయి ఉండేది. సీత, నీ కళ్ళని నేను చూడకూడదు. నీ మీద వేగ వాళ్ళని కూడా నేను తగ్గించడం చేస్తా. కనిపించే దైవం చెబుతున్నాను. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు చేత, వేరు చేయలేరు. క్షమించండి. నా గుండెలో ఏడమన్నంతకాలం నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు చేత, ఎవరు వేరు చేయలేరు. క్షమించండి. మిమ్మల్ని ఆ దేవుడు ప్రసాదించిన వర ప్రసాదం అండి. మీరు నా భర్తగా లభించడం నా అదృష్టం. ఇంతకీ ఎవరండి